study 9th class section and I am from JPHS School in Sapur. Today we are celebrating Independence Day on 1947 August 15th. I wish you all a very happy Independence Day to all. So today we are discuss about how we got freedom. మనందరం వినే ఉంటాము బ్రిటిష్ వారే ఫస్ట్ వచ్చి మన ఇండియాని రూల్ చేశారని. కాకపోతే బ్రిటిష్ వారి కంటే ముందు పోర్చుగీస్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేశారు. 14th సెంచరీన వాస్కోడి గామ అనే వ్యక్తి సీ ద్వారా మన ఇండియాని కనిపెట్టి గోవాలో బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత 17th సెంచరీన బ్రిటిష్ వారు మన ఇండియాని రూల్ చేశారు. వారు ఫస్ట్ వచ్చింది ఎందుకంటే స్పైసెస్ కోసం వచ్చారనమాట. మన ఇండియాలో చాలా రకాల స్పైసెస్ ఉంటాయి కదా, సో అందుకని విజిట్ చేయడం కోసము మన ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత స్పైసెస్ కొని వారి దేశానికి వెళ్ళి వారికి నచ్చిన ధరతో అమ్మేవారట. అది బ్రిటిష్ వారి బిజినెస్. అలాగా ఆ స్పైసెస్ వల్లనే మన ఇండియా పై కన్నుపడింది. మన ఇండియాకి వచ్చి స్పైసెస్ పడమే కాకుండా మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేశారనమాట. మన దేశానికి వచ్చి ఇంకా ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేశారు. అది ఇండిగో ప్లాంటేషన్ అంటారు. ఆ ఇండిగో ప్లాంటేషన్ వల్ల మనకి చాలా సమస్యలు వచ్చాయి. లైక్ సాయిల్ ఎరోషన్, దానివలన 70% ల్యాండ్ అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అందువలన రైతులందరూ బాధపడి గాంధీ గారిని కలిశారు. గాంధీ గారు ఒక ఉద్యమం తయారు చేశారనమాట. ఆ ఉద్యమమే చంపారణ ఉద్యమం అంటారు. మనందరికీ తెలుసు 1939 నుంచి 1945 వరకు ఒక వరల్డ్ వార్ 2 జరిగిందని. అది మనందరికీ తెలుసు. ఆ వరల్డ్ వార్ 2 తర్వాత మన ఇండియన్స్ మనకి ఇండిపెండెన్స్ వస్తుంది అనుకున్నారు. కాకపోతే అక్కడ లేబర్ పార్టీ వాళ్ళు గెలిచారనమాట. దానివలన ఇండిపెండెన్స్ ఇవ్వాలనుకున్నారు, లేబర్ పార్టీ అడ్డుపడింది. అందుకు మనం ఏం చేస్తామంటే ఇండియన్స్ అందరూ కలిసి మళ్ళా పోట్లాడి ముస్లిమ్స్ వాళ్ళతో యుద్ధం జరిగింది. అందులో 8 కోట్ల మంది చనిపోయారనమాట. మళ్ళీ అందరూ కలిసి అంటే హిట్లర్ గారు, నెహ్రూ గారు అండ్ మహమ్మద్ జిన్నా గారు అందరూ కూడా వచ్చి ఒక మీటింగ్ ద్వారా కలిసి అందులో మౌంట్ అనే వ్యక్తి కూడా ఉన్నారనమాట. మౌంట్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే, నేను ఆగస్ట్ 15 సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఇదే బాగుంది, ఈ ముహూర్తం బాగుంది, 11 నుంచి 12 వరకు మనకి సరైన పద్ధతి. ఎందుకు ఆగస్ట్ 15 సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు అర్ధరాత్రే జరపాలి మన క్వశ్చన్. ఎందుకంటే వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఎంతో మంది యుద్ధం చేస్తారు కదా, లైక్ మహాత్మా గాంధీ, నేతాజీ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ అండ్ మెనీ మోర్. వారందరూ అడ్డుకోవడం వల్ల వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేశారు కదా. ఇట్లా అంటే వాళ్ళకి ఒక ముహూర్తం ఉంది 11:30 అంటే పీస్ఫుల్గా జరుగుతుంది, అందరూ ఇండియన్స్ కూడా రెస్ట్ తీసుకోవచ్చు అని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆగస్ట్ 15న నైట్ 11 AM నుంచి 12 AM వరకు వాళ్ళు ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేశారంట అనమాట. ఆ హాయిస్టింగ్లో గాంధీ గారిని ఇన్వైట్ చేసి వారికి పూల్ చెల్లి మౌంట్ అనే వ్యక్తి ఇలా క్లిక్ తీసుకోవడం కూడా జరిగింది. అర్ధరాత్రి చేరడం వల్ల ఇండియన్స్ మార్నింగ్ లేసి అందరూ ఎంజాయ్ చేసి బ్రిటిష్ వారికి ఇట్లా ఇవ్వాలి. మహమ్మద్ అలీ జిన్నా అప్పటికి కూడా కోపడుతూనే ఉన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశారంటే మళ్ళీ గొడవలు పడి 2 లక్షల మంది చంపేశారనమాట. అలా చంపడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎందుకు యాక్చువల్గా మనకి 1946లో రావాల్సింది, లైక్ 1942లో రావాల్సింది. మనకి ఎందుకు రాలేదు అని అంటే ఈ యుద్ధం వల్ల, ముస్లిమ్స్ వాళ్ళ యుద్ధం వల్ల మనకి ఆ రోజు రాలేదు. 1947న మనకి సిపాయిల తిరుగుబాటు అన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత 1947 ఆగస్ట్ 15 11 AM నుంచి 12 AM వరకు మనకి ఉద్యమం అయితే అంటే ఇన్వైట్ చేసిన తర్వాత ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం జరిగింది. వి గాట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ మహాత్మా గాంధీ, నేతాజీ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ అండ్ మెనీ మోర్. ఆన్ దిస్ డే ద ప్రైమ్ మినిస్టర్ హాయిస్ట్ ద ఫ్లాగ్ ఆన్ రెడ్ ఫోర్ట్. థ్యాంక్ యూ. మనం ముందుగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలంటే ఎర్రకోట పైన మన మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట పైన లాహోర్ గేట్ పైన అయితే మొదటిగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ ఘటన ఇప్పటికీ మనం గర్వకారణంగా అనుభూతి చెందుతాం. ఎందుకంటే అప్పుడే ఆగస్టు 15వ తేదీన 1947లో ఈయన మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పరిపాలన ఇక్కడి నుంచి వీడింది. మనం ఇంకా